నమస్కారం. మనోమిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం చర్చించుకోబోయే అంశం ప్రతి కుటుంబానికి, ప్రతి తల్లిదండ్రులకి, ముఖ్యంగా ప్రతి చిన్నారి భవిష్యత్తుకి సంబంధించింది. భార్యాభర్తలు తరచూ గొడవ పడుతూ ఉంటారు. ఆ గొడవలు పిల్లల వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయా అనే కీలకమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికే ఈ వేదిక పైన మనమున్నాం. ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలు, వాగ్వాదాలు నిజంగా పిల్లల మనసులో గాయాలు చేస్తాయంటారా? లేదా పిల్లలు ఇవన్నీ తేలికగా తీసుకుంటారా? తల్లిదండ్రుల మధ్య ఉద్రిక్త వాతావరణం వల్ల పిల్లల ఆత్మవిశ్వాసం, వారి చదువు మీద, వారి భవిష్యత్తు మీద ఎటువంటి ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది? మన కుటుంబం సంతోషంగా ఉంటేనే పిల్లల భవిష్యత్తు బలంగా ఉంటుంది. అయితే నిజంగా గొడవలు పిల్లల వ్యక్తిత్వాన్ని మార్చేస్తాయా? ఈ చర్చ ద్వారా తల్లిదండ్రులకు మార్గదర్శకం, పిల్లలకు సురక్షితమైన భావోద్వేగ వాతావరణం ఎలా కల్పించాలో తెలుసుకుందాం. ఈ అంశంపై స్పష్టమైన అలాగే శాస్త్రీయమైన అవగాహన మనకు కల్పించడానికి మనతో ఉన్నారు ప్రముఖ క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ వెంకట సుబ్బయ్య చెన్నంశెట్టి గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, నేను ఇప్పుడు చెప్పినట్లుగా చాలా మంది, మోస్ట్ ఆఫ్ ది పీపుల్, తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల ముందే గొడవ పడుతూ ఉంటారు. చాలామంది ఏమనుకుంటారంటే పిల్లలు వీటిని పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఏదో ఆడుకుంటున్నారు అనుకుంటారు. మరి నిజంగానే వాళ్ళు అనుకుంటున్నట్లు పిల్లలు పట్టించుకోరా? లేదంటే పట్టించుకొని వాళ్ళ భవిష్యత్తు మీద ప్రభావం పడే అవకాశం ఉంటుందా? అంటే ఈరోజు మనం గమనిస్తున్నటువంటి సమాజం, ఈ ఆధునిక భారతదేశంలో మనిషి యొక్క మానసిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ యొక్క ప్రభావం పిల్లల యొక్క భవిష్యత్తు, పిల్లల యొక్క మూర్తిమత్వం పైన ఎలా పడుతున్నది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నది. ఈ విషయం మనం బాగా ఆలోచిస్తే కుటుంబ వ్యవస్థ అనేది ఒక మ్యారేజ్ అనే విషయం మనం తీసుకుంటే, మ్యారేజ్ అనేది ఇద్దరు వ్యక్తుల యొక్క కలయికే మ్యారేజ్ అనేటువంటి భావన ఈ యొక్క ఆధునిక భారతదేశంలో బలపడతా ఉంది. ఇద్దరు వ్యక్తులు కలవడం, ఇద్దరు వ్యక్తులు ఒకటి కావడం అనేది మ్యారేజ్ కాదు. ఓకే, ఇద్దరు వ్యక్తులతో కూడా రెండు కుటుంబాలు, రెండు యొక్క సాంప్రదాయాలు, సామాజిక బాధ్యతలు, అలాగే ఈ యొక్క సోషల్ యాక్సెప్టెన్స్ అనేది నడుస్తూ వస్తుంది. అంటే ఇద్దరు వ్యక్తులు మమేకం కావడంని ఒక మ్యారేజ్ అనేటువంటి భావంతో కూడుకునేటువంటి సంబంధాలు, అంటే ఎక్స్టెండెడ్ రిలేషన్షిప్స్ అనేటివి ఏర్పడుతుంటాయి. ఈ యొక్క కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తలు అయిన తర్వాత వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో వాళ్ళకు పిల్లలు కలగడం, ఈ యొక్క జర్నీ అంటే అనంతమైనది. ఇదే తిరిగి మనం చనిపోయేంతవరకు జరుగుతున్నటువంటి జీవితం. ఒకసారి యూనియన్ అయినప్పటి నుంచి తిరిగి చచ్చిపోయేంత వరకు వ్యక్తుల్లో ఏర్పడేటువంటి ఈ బంధంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి? భార్యాభర్తల మధ్య గొడవలు ఏ రకమైనటువంటి పరిస్థితులకు దారితీస్తున్నాయి? ఈ యొక్క ఆధునిక సమాజంలో భార్యాభర్తల యొక్క సమస్యలు అనేది ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తుంది వాళ్ళ యొక్క మానసిక స్థితి పైన, అలాగే వాళ్ళ జన్మనిచ్చినటువంటి పిల్లల పైన. ఈ విషయం తెలుసుకునే మునుపు ఒక చిన్న విషయాలు మనం ఒక క్లారిటీగా సంపాదించుకోవాలి. ఈ యొక్క ఆధునిక భారతదేశంలో కానీ, ఆధునిక ప్రపంచంలో కానీ భార్యాభర్తల మ్యారేజ్ వ్యవస్థలపైన ఉన్నటువంటి మార్పులు మనం గమనిస్తే, గతానికి ఒక 50 సంవత్సరాల గతానికి 50 సంవత్సరాల తర్వాత మార్పులు మనం గమనిస్తూ పోతే ఎంతో రకమైనటువంటి మార్పులు వచ్చినాయి. భార్యాభర్త ఇద్దరు వ్యక్తుల మధ్య మూడో వ్యక్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ జరిగితే, ఆ యొక్క మూడో వ్యక్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ వలన ఎంతో రకమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు మనస్తత్వాలు, ఇద్దరు ఎమోషన్స్, ఇద్దరి మధ్య ఉన్నటువంటి భావోద్వేగాలు, ఇద్దరు వ్యక్తుల యొక్క మానసిక పరిపక్వత, ఇద్దరు వ్యక్తుల యొక్క మూర్తిమత విధానం, ఇవన్నీ కూడా మమేకమై నడుస్తున్నటువంటి జీవితమే కుటుంబ వ్యవస్థ. దాన్నే మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ అంటున్నాం. ఈ కుటుంబ వ్యవస్థలో నెక్స్ట్ ఎక్స్టెండెడ్ అంటే ఒక భార్యాభర్తల నుంచి వచ్చేటువంటి నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే పిల్లలు ఆ యొక్క కుటుంబం, ప్రాథమిక కుటుంబం, తల్లిదండ్రులు, వాళ్ళ మధ్య సంబంధ బాగుంది. ఇక్కడ మనోవిజ్ఞాన శాస్త్ర విధానంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి, భార్యాభర్తలు అంటే తల్లిదండ్రులు ఎందుకు గొడవ పడుతున్నారు, దానికల్లా కారణాలు ఏంటి మనం పరిశీలించగలిగితే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తే ఓవర్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్, అంటే ప్రపంచంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా అన్వయించుకోవడం అనేది ప్రముఖ పాత్ర, మీడియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అంటే కొన్ని మీడియా సైకాలజీ అనేటువంటి ఒక రీసెర్చ్ స్టడీ ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే,
ఏ వ్యక్తులైతే ఎక్కువ ఎక్స్పోజర్కి లోనవుతున్నారో, అంటే కుటుంబ బాంధవ్యాల గురించి, కుటుంబ వ్యవస్థల గురించి, కుటుంబ సిస్టమ్ గురించి ఎక్కువ ఎక్స్పోజర్, అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు టీవీ సీరియల్ వచ్చినప్పటి నుంచి రాకమునుపు అంచనా వేస్తే సిగ్నిఫికెంట్గా మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ అనేది క్రమంగా పెరిగినాయి. ఇప్పుడు మన యొక్క నేషనల్ బ్యూరోస్ ఉన్నాయి కదా, ఈ యొక్క ఫ్యామిలీ హెల్త్ సంబంధించి కానీ ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించిన విషయాలు స్టడీ చేసేటువంటి కొన్ని సర్వేస్ ఉన్నాయి. అవి కూడా ఏం చెప్తున్నాయంటే 2016 నుంచి 2024 మధ్యలో సిగ్నిఫికెంట్గా మ్యారిటల్ ఇష్యూస్ అనేది పెరుగుతున్నాయి. అవి సుమారు 30% వరకు విడాకుల వరకు పోయేటువంటి ప్రమాదాలు కలుగుతున్నాయి అనేది మన యొక్క స్టాటిస్టికల్ రిపోర్ట్స్ అని చెప్తున్నాయి. ఇక్కడ మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారంగా ఆలోచిస్తే భార్యాభర్తలు విడిపోవడానికి ముఖ్యమైన కారణాలు జాన్ గుటామెన్ అనేటువంటి ఒక సైకాలజిస్టు ఆయన కొన్ని సంవత్సరాల కొద్దీ స్టడీస్ చేసి కొన్ని విషయాల్ని క్రోడీకరించడం జరిగింది. అవమానం, భార్యాభర్తల మధ్య ఏర్పడేటువంటి అఘాతమైనటువంటి మానసిక విధానంలో కంటెంట్మెంట్, అంటే అవమానం జరగడం, అవమానించుకోవడం, అంటే భర్తను భార్యని అవమానించుకునే స్థితికి. క్రిటిసిజం, భావ వ్యక్తీకరణకి కారణభూతమైనటువంటిది, ఎమోషన్స్ కారణమైనటువంటి వ్యక్తిని క్రిటిసైజ్ చేయడం, వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని గాయపరిచే విధంగా క్రిటిసైజ్ చేయడం, అంటే తనలో ఉన్నటువంటి లోటుపాట్లను కానీ తనలో ఉన్నటువంటి పరిస్థితుల్ని తనకి వ్యతిరేక భావనలో ప్రచారం చేయడం. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే భార్యాభర్తలు నడుస్తున్నటువంటి జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినా, ఏదైనా మార్పులు జరిగినా ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని దానికి పరిష్కార మార్గం ఎంచుకుంటే అక్కడికే సాల్వ్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ మీడియా పరంగా ఏదైనా ఒక భార్యకో భర్తకో జరిగితే నెక్స్ట్ లెవెల్లో ఏమవుతుందంటే వాళ్ళ తల్లిదండ్రులకో, లేదంటే ఫ్రెండ్స్కో, లేదంటే ఇప్పుడున్నటువంటి మీడియా ప్లాట్ఫామ్లో కొన్ని సపోర్టివ్ గ్రూప్స్కో ఎక్స్టెండ్ అయిపోయేసి ఆ సమస్యని వాళ్ళ కోణంలో ఆలోచించి వాళ్ళు సలహాలు ఇస్తారు. అంటే వాళ్ళ తప్పు కాదు, కానీ వాళ్ళు మీరు చెప్పే సమస్యని భావోద్వేగంగా ఆలోచించి వాళ్ళు దాన్ని మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు, మీకు సపోర్ట్ చేసినట్టు భావించి మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే మీరు చేసేదే కరెక్ట్ అనే భావానికి ఏర్పడి మీ యొక్క స్పౌస్ని మీరు చాలా విమర్శనాత్మకంగా తప్పు చేస్తున్నారనే భావంతో దూరం చేస్తారు. మూడో అతి భయంకరమైన విషయం ఏంటంటే ఈ భార్యాభర్తల గొడవలకు కారణం మౌనం, మాట్లాడకపోవడం. ఒకరినొకరు మాట్లాడుకుంటే సమస్య దానికి పరిష్కార మార్గం ఏదో రూపంలో వస్తుంది. మాట్లాడకుండా ఉండేటువంటి మనస్తత్వం వల్ల కూడా ఒకరికొకరి మ్యారిటల్ డిస్ప్యూట్స్ అనేది పెరిగేదానికి అవకాశం ఉంది. మూడోది సెల్ఫ్ డిఫెన్సివ్ యాటిట్యూడ్. తన యొక్క వైఖరి ఏదైతే ఉందో, డిఫెన్సివ్ వైఖరి ఏదైతే ఉందో ఆ డిఫెన్సివ్ వైఖరి తనను తాను కాపాడుకునే దానికోసం, తన ఎగోని తను సాటిస్ఫై చేసేదానికోసం, తన వ్యక్తిత్వాన్ని తను ప్రదర్శించుకునే దానికోసం, నా వాళ్ళు నేను కరెక్టు మీరు కరెక్ట్ కాదనేటువంటి నిందాభావంతో సెల్ఫ్ డిఫెన్సివ్గా ఉండడం, ఇవన్నీ కూడా ముఖ్య కారణాలుగా జాన్ గుటామెన్ అనే వారు సైకాలజిస్ట్ వారు వివరంగా రీసెర్చ్ స్టడీ ద్వారా తెలియజేయారు. ఇవి ముఖ్య కారణాలుగా భావిస్తాయి. ఇటువంటి కారణాల వలన భార్యాభర్తల మధ్య సమస్యలు ఏర్పడితే ఆ సమస్యల యొక్క ఇంపాక్టు పిల్లలపైన స్పష్టంగా ఉంటుంది, దానికైతే డౌట్ లేదు. దానికి కూడా కొన్ని సైకలాజికల్ థియరీస్ చూస్తే పిల్లలకి సమస్య, తల్లిదండ్రుల యొక్క సమస్య ఏ వయసు నుంచి తెలుసుకుంటారు, తల్లిదండ్రులు భావోద్వేగాలు సరిగా లేవు, అమ్మా నాన్న అంటే కార్డియల్గా లేరు అనే విషయం ఎలా తెలుస్తుంది? చాలామంది తల్లిదండ్రులు ఒక రకమైనటువంటి అంటే ఓవర్ సైట్ అనొచ్చు, ఓవర్ కాన్ఫిడెంట్ అనొచ్చు, లేదంటే పిల్లలకి చిన్న పిల్లవాడే కదా, చిన్న పాపే కదా, ఏం అర్థమవుతుంది, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మేమిద్దరం గొడవ పడ్డాము, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోగా మేమిద్దరం గొడవ పడ్డం కానీ ఎప్పుడు అలా గొడవ పని కనపడడం కానీ చేయలేదు అని మా దగ్గరికి వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు. అంటే వాస్తవానికి తల్లిదండ్రులు గుర్తించాల విషయం ఏంటంటే మీ పిల్లలు మీ రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు. మీ మొక్క కవలికల్లో ఏడుపు అంటే కన్నీళ్ళు కనపడకపోయినా, చిరాకు కనపడకపోయినా, ద్వేషభావన కనపడకపోయినా బయట నుంచి వచ్చి మిమ్మల్ని ఒకసారి హగ్ చేసుకుంటే మీ యొక్క ఎమోషనల్ స్టేట్ అనేది వాళ్ళకి ట్రాన్స్ఫర్మ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమైంది, యువర్ చిల్డ్రన్స్ ఆర్ మ్యాగ్నెట్స్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ. నీ శరీరంలో, నీ మనసులో ఎటువంటి భావోద్వేగాలు ఉన్నాయో నీ బాబు కానీ పాప కానీ ఒక్కసారి వచ్చి హక్ చేసుకుంటే
మీలో గతంలో జరిగినటువంటి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేటివి కూడా గ్రహించగలిగేటువంటి ఉంటుంది. కనుక గమనించాల్సిన విషయం అంటే తల్లిదండ్రులు, భార్యాభర్తలు ముఖ్యంగా మేము పిల్లలకి కనపడకుండా దెబ్బలాడుకుంటున్నాం, గొడవ పడుతున్నాం, పిల్లలకి తెలియదు కదా అని అనుకోవడం అవివేకం. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు రోజు గొడవపడి కలిసి ఉండడం కంటే కూడా, కొన్ని స్టడీస్ చెప్పడం కూడా జరిగింది, రోజు గొడవపడి కలిసి ఉండడం కంటే కూడా విడిపోయి కొంచెం బాధపడితే కూడా మంచిదే అని కొన్ని స్టడీస్ కూడా జరిపాయి. అలా చెప్పి నేను డైవర్స్ని ఎంకరేజ్ చేయడం కాదు, అలా విడిపోమని చెప్పడం కూడా కాదు. కానీ గొడవ పడడం ద్వారా పిల్లలు పడే మానసిక పరిస్థితి అనేది చాలా పెథలాజికల్ ఉంటుంది. దానికోసమే కొన్ని సైకాలజీ స్టడీస్ ఏం చెప్తాయంటే పెథలాజికల్ ఫ్యామిలీ ప్యాటర్న్స్ అంటారు. పెథలాజికల్ ఫ్యామిలీ ప్యాటర్న్స్ అని ఏమనంటారంటే ఏదైతే కుటుంబంలో భార్యాభర్తలు అది తల్లిదండ్రులు తరచుగా గొడవ పడుతూ ఆ గొడవ అనేది పిల్లల యొక్క భావోద్వేగాలని కానీ పిల్లల యొక్క మానసిక విధానం కానీ ప్రభావం చేసి పిల్లల యొక్క మనుగడకే ప్రమాదకరంగా ఏర్పడితే దానికోసం అది ఆ యొక్క పిల్లల యొక్క పూర్తి జీవితాన్ని ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ ఈ విషయంలో మనం ఒక విషయాన్ని కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి సైకోసెక్షువల్ డెవలప్మెంట్ అనే ఒక థియరీలో ఆయన ఏం చెప్తారంటే మీ పిల్లలు పుట్టిన రోజు నుంచి 12-13 సంవత్సరాలు లేదా 14 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఎటువంటి సాటిస్ఫాక్షన్ పొందుతారో ఆ సాటిస్ఫాక్షన్ అనేది తన యొక్క జీవితాన్ని సంతృప్తిగా బతకడానికి కారణమవుతుంది. అంటే మీ పిల్లలు పుట్టినరోజు నుంచి 14 సంవత్సరాల మధ్య కాలంలో ఎటువంటి వాతావరణంలో పెరిగారు, తల్లిదండ్రుల యొక్క ఎమోషన్స్ కూడా ఇక్కడ ప్రాథమికంగా ప్రభావం చూపుతుంది. కనుక ఒక ఆడబిడ్డ, ఒక చిన్న పాప తండ్రి యొక్క చేయిని పట్టుకొని తను ఒక 12-13 సంవత్సరాల వరకు పెరగగలిగిందంటే తనకి సెల్ఫ్ ఎస్టీమ్ కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ సెల్ఫ్ ఐడెంటిటీ కానీ తను చేయగలుగుతున్న భావన స్పష్టంగా ఉంటుంది. అదే తండ్రి చెంత కాకుండా తను పెరగలేకపోతే ఇన్సెక్యూరిటీ భావన అనేది అధికంగా వస్తుంది. అంటే తల్లిదండ్రుల యొక్క ఆవశ్యకత చెప్తున్నాను. అదే ఒక బాబు తల్లి చెంతను పెరగగలిగితే 13-14 సంవత్సరాల వరకు ఆ బాబులో మానసికమైనటువంటి పెరిగేదానికి అలా అని చెప్పి ఇద్దరు కలిసి ఉండి పెరగడంలో తప్పు కాదు, అది అవసరం. కొన్ని విధిలేని పరిస్థితులు జరిగినప్పుడు, తల్లిదండ్రుల యొక్క పరిస్థితులు బాగాలేనప్పుడు, తల్లిదండ్రుల యొక్క ఐక్యత ఇంటర్పర్సనల్ రిలేషన్స్ బాగలేనప్పుడు అటువంటి సమయంలో కూడా కూతురు తండ్రి చెంతను తండ్రి యొక్క సంరక్షణలోనూ ఉండగలిగి తండ్రి యొక్క సపోర్ట్ని తీసుకోవడం కూడా ముఖ్యము. తల్లి యొక్క సపోర్ట్ కొడుకు కూడా అవసరము. అలాంటి వాతావరణంలో ఇద్దరు తల్లిదండ్రుల యొక్క పెంపకంలో పెరిగినటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క అటెన్షన్ కాన్సన్ట్రేషన్స్ కానీ, లెర్నింగ్ ఎబిలిటీస్ కానీ, మెమరీస్ కానీ, ఎమోషనల్ మెచ్యూరిటీస్ కానీ చాలా స్పష్టంగా ఉంటుంది. ఇకపోతే మూర్తిమత్వం, ఉదాహరణకి పుట్టినప్పుడు చూడు జీవితాన్ని 3 వ్యవస్థలు, సైకలాజికల్ వ్యవస్థలు డిటర్మిన్ చేస్తాయి. అంటే ఫిజికల్ డెవలప్మెంట్ అనేది చాలా ప్రాథమికమైన పాత్ర, అది బేస్ లైన్ అనుకోవాలి. ఫిజికల్ డెవలప్మెంట్తో పాటు మానసిక డెవలప్మెంట్ అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థలు ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అండి. అంటే పుట్టినప్పటి నుంచి 16 సంవత్సరాల వరకు అది మాడిఫికేషన్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. అంటే మారుతుందని గ్యారంటీ లేదు. అంటే 95% పుట్టుకతో వస్తుంది. ఆ ఉన్నటువంటి 5%ను ఒక 100%గా భావించి చూస్తే అది మార్పు చెందడానికి అవకాశం 16 సంవత్సరాల్లోగా. ఎమోషనల్ మెచ్యూరిటీ అది ఎర్లీ స్టేజ్ నుంచి స్టార్ట్ అయిపోయేసి 18 సంవత్సరాల వరకు డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇది కూడా ఇంచుమించు ఒక 2-3 సంవత్సరాల వయసు నుంచే మొదలయ్యి భావోద్వేగాలు అర్థం చేసుకునే వయసు నుంచి భావోద్వేగాలను పూర్తిగా మెచ్యూర్ అయినటువంటి 18 సంవత్సరాల వయసు వరకు ఇది డెవలప్ అవుతాయి. ఈ 3 వ్యవస్థలు, ఫిజికల్ వ్యవస్థ కంపేర్ చేసిన 4 వ్యవస్థలు అతి ముఖ్య పాత్ర జీవితం పైన చూపిస్తాయి. వీటిల్లో ఫిజికల్ డెవలప్మెంట్ అనేది శారీరక సౌష్ఠవం. అంటే బహుశా ఒక డాక్టర్ మీ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ గురించి చెప్పవచ్చు, కానీ మానసిక వైద్యులు ముఖ్యంగా ఈ యొక్క సైకలాజికల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. అక్కడెక్కడైనా ఇబ్బంది కలిగితే ఎందుకు కలుగుతుంది? మ్యారిటల్ యొక్క డిస్ప్యూట్స్ వలన, మ్యారిటల్ యొక్క డిస్టర్బెన్సెస్ వలన జరుగుతుంటుంది. ఇక్కడ పెథలాజికల్ ఫ్యామిలీ ప్యాటర్న్స్ అని మీకు చెప్పాను. పెథలాజికల్ ఫ్యామిలీ ప్యాటర్న్స్లో ముఖ్యంగా 2 విషయాలు మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. ఒక విషయం ఏంటంటే డిస్టర్బ్డ్ ఫ్యామిలీ, డిస్టర్బెన్స్ ఫ్యామిలీ. దీన్ని పెథలాజికల్ ఫ్యామిలీస్గా పరిగణిస్తాం. డిస్టర్బ్డ్ ఫ్యామిలీ ఏంటి? ఎవరైనా తల్లి కానీ తండ్రి కానీ ఒకరు మాత్రమే ఉన్నటువంటి సంరక్షణలో పెరిగినటువంటి పిల్లల యొక్క మానసిక వ్యవస్థ సంకుచిత భావాన్ని
పొందేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే బిహేవియరల్ అబ్నార్మాలిటీస్ కలిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేటువంటి మానసిక సమస్య వచ్చేదానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది అనేది శాస్త్రీయంగా చెప్పడం జరిగింది. డిస్టర్బెన్స్ ఫ్యామిలీ, డిస్టర్బెన్స్ అంటే తరచుగా ఇంట్లో గొడవ పడుతున్నటువంటి ఫ్యామిలీస్, చిన్న చిన్న విషయాలు కూడా రేజ్కి అంటే కోపోద్రేగాలు, హోస్టిలిటీకి పోవడం, హోస్టల్ నుంచి ఒకరినొకరిని నిందించుకోవడం, ఒకరినొకరిని ఆపాదించుకోవడం, ఒకరినొకరిని అనుమానించడం, ఇవేంటి ఈ నిరంతరంగా జరుగుతుంది. ఈ నిరంతరంగా జరుగుతున్నటువంటి సమస్యలు ఉన్నటువంటి కుటుంబంలో పెరిగినటువంటి బాబు కానీ పాప కానీ ఏముంటుంది, మానసిక రుగ్మతకి, డిప్రెషన్ లాంటిటువంటి మానసిక సమస్యకి కానీ, బైపోలర్ ఎఫెక్టివ్ డిజార్డర్ లాంటి మానసిక సమస్య కానీ, పర్సనాలిటీ డిజార్డర్స్ కానీ, క్లస్టర్ బి పర్సనాలిటీ డిజార్డర్స్ ఎక్కువగా ప్రెడామినెంట్గా చూస్తామండి. అటువంటి మానసిక సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎంత రకమైనటువంటి మానసిక సంతృప్తి ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం గమనించగలుగుతాం సొసైటీలో. ఇంత పరిస్థితి చాలా మంది రకరకాలుగా గొడవ పెట్టుకుంటూ ఉంటారు. రెగ్యులర్గా అదే పనిగా గొడవ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఒక్కసారి గొడవ పెట్టుకున్న చాలా వైలెంట్గా గొడవ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో గొడవ పెట్టుకునే సంఖ్యను బట్టి నష్టం ఎక్కువగా జరుగుతుందా, దాని తీవ్రతను బట్టి పిల్లల మీద ప్రభావం నష్టం ఎక్కువ జరుగుతుందా? సంఖ్యను బట్టి ఎక్కువ ప్రభావం చూస్తుంది. అంటే ఎంత ప్రొలాంగ్గా మీ యొక్క సమస్య ప్రతిసారి ప్రదర్శింపబడుతుందో చూడండి. ఈరోజు ఒక సమస్య జరిగింది, ఆ సమస్య గురించి గొడవ దారి తీసింది, ఆ సమస్యకి పరిష్కారం తీసుకుంది, ఆ సమస్యది నలుగురు కూర్చొని మాట్లాడుకొని డిజాల్వ్ అయిపోయింది, తీవ్రమైంది కూడా డిజాల్వ్ అయింది. కానీ అక్కడికి ఒక్కసారే ఆ యొక్క బయలాజికల్ స్టిమ్యులేషన్స్ కానీ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ కానీ ఏర్పడతాయి. తర్వాత దాన్ని రీక్యాప్చర్ చేసేసరికి కొంచెం టైం పడుతుంది. కానీ తరచుగా గొడవపడడం, చీటికి మాటికి గొడవపడడం, చీటికి మాటికి వ్యతిరేకించడం, చీటికి మాటికి క్రిటిసైజ్ చేయడం, డిస్క్రిమినేట్ చేయడం, లేదంటే హ్యూమిలేషన్ చేయడం జరిగిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ప్రతిసారి మీ యొక్క ఫిజికల్ అంటే అమిగ్డలా అనేది ఎమోషన్స్కి కారణమైనటువంటి ఒక బ్రెయిన్లో భాగం, అది ప్రతిసారి స్పందిస్తే మీ యొక్క హిపోకాంపస్, మీ మెమరీకి సంబంధించిన భాగం, ఇవన్నీ కూడా ప్రేరేపిస్తాయి. ప్రేరేపించినప్పుడు మీకు ఉన్నటువంటి హార్మోన్స్, కార్టికోసోల్, అది స్ట్రెస్ హార్మోన్ అనమాట. ఆ హార్మోన్ ప్రతిసారి రిలీజ్ అవుతుంటుంది. ఏమవుతుంది, సివర్ బికమ్ ఏ ఎమోషనల్ పర్సన్, ప్రతి ఒక్క చిన్నదానికి రియాక్ట్ అయ్యేటువంటి వ్యక్తిగా మారుతారు. కారణం ఏంటి, మనం ఎటువంటి వాతావరణంలో పెరిగినా, ఎటువంటి పరిస్థితులకు మన బాడీకి రెస్పాండ్ అయినా, బాడీ రెస్పాండ్ అయ్యేది అలవాటు పడుతుంది. మన శరీరం ఈజ్ అడాప్టివ్ సిస్టమ్. మనం ఎటువంటి వాతావరణం పెరుగుతామంటే అటువంటి వాతావరణానికి అనుగుణంగా మనం అడాప్ట్ అవుతాం. ఎటువంటి ఎమోషనల్ రియాక్షన్కి మనం రెస్పాండ్ అవుతున్నామంటే దానికి అనుగుణంగా మనం రెస్పాండ్ అవుతాం. సింపుల్ లాజిక్ అండి. మీ ఇంట్లో చిన్న పిల్లవాడు ఉండాలనుకోండి, ఆ పిల్లవాడు మీరు నెమ్మదిగా మాట్లాడితే మీ పిల్లవాడు కూడా నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభిస్తాడు. మీరు చీటికి మాటికి గట్టిగా అరిస్తారనుకోండి, మీ పిల్లవాడు కూడా తన డిమాండ్స్ వచ్చినప్పుడు గట్టిగా నడుస్తాడు. కారణం ఏంటంటే అబ్జర్వేషన్ లెర్నింగ్. అందుకోసమే బండూరా గారు పాపం రీసెంట్గా 2022లో ఐ థింక్ 22లో చనిపోయారు ఆయన. అంటే సోషల్ లెర్నింగ్ థియరిస్ట్ ఆయన చెప్పాడు, మీ పిల్లలకి ఎటువంటి ఎక్స్పోజ్ చేస్తారో, ఎటువంటి వాతావరణానికి ఎక్స్పోజ్ చేస్తారో, ఎటువంటి పరిస్థితులకు ఎక్స్పోజ్ చేస్తారో, ఆ పరిస్థితుల నుంచి తన లెర్నింగ్ని నేర్చుకుంటాడు. అంటే తల్లిదండ్రులు ఎలా మాట్లాడుతున్నారు, ఏ టోన్లో మాట్లాడుతున్నారు, ఏ పిచ్ ఆఫ్ వాల్యూమ్తో మాట్లాడుతున్నారు అన్నది పిల్లల యొక్క కమ్యూనికేషన్కి కారణమవుతుంది. ఉదాహరణకి చాలామంది చెప్తూ ఉంటారు, లేదండి మా పిల్లవాడు ఎప్పుడు టీవీ చూస్తాడండి, లేదండి మా పిల్లవాడు ఎప్పుడు ఫోన్ గేమ్స్ ఆడతాడండి, ఎప్పుడు ఏం చెప్పినా వినడండి, ఏదైనా చిన్న మాట అన్నా కూడా గట్టిగా మాట్లాడతాడండి, బిగ్గరగా మాట్లాడతాడు, అసలు ఒక్కోసారి మాకు అనిపిస్తుంది చెవులు పట్టేస్తామండి అంటే ఒకసారి అడిగా. అంటే ఇది పిల్లవాడి యొక్క సమస్య కాదు, ఆ యొక్క వాతావరణ పరిస్థితుల యొక్క సమస్య. ఈ విషయంలో మనం క్రోడీకరించి మాట్లాడినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అంటే గ్రాండ్ పేరెంట్స్ ఎలా ఉంటారు ఇంట్లో చూస్తే, అక్కడ చూసినట్టు విషయం మనం ఆలోచించినప్పుడు మనలో కనపడిన విషయం ఏంటంటే, తరచుగా వాళ్ళ తాతగారు తన యొక్క అవసరాల కోసం వాళ్ళ నాన్నమ్మగారి పైన గట్టిగా అరిస్తే తీసుకుంటారు. ఆ యొక్క గట్టిగా అరవడం అనేది పిల్లవాడు ఎక్కడ నేర్చుకున్నాడు, ఆ యొక్క వాతావరణంలో నేర్చుకున్నాడు. ఎందుకంటే బహుశా అంటే జరిగిన విషయమే, వాళ్ళ గ్రాండ్ మదర్కి కొంచెం చౌడు అంటే వినపడదు, ఆమె గట్టిగా చెప్తే తప్ప ఆమెకి వినపడదు. ఇక్కడ పరిస్థితి ఏంది, తాతగారు గట్టిగా చెప్పినప్పుడు నానమ్మ రెస్పాండ్ అవుతుంది, గట్టిగా చెప్పాలి. ఈ ఎక్కడ నేర్చుకున్నాడు, ఈజ్ సోషల్ లెర్నింగ్ థియరీ చెప్తుంది అనమాట. అంటే ఎటువంటి వాతావరణంలో పిల్లలుంటే అటువంటి వాతావరణానికి అనుగుణమైనటువంటి లక్షణాలకి వాళ్ళు త్వరగా అవలంబించుకునే అవకాశం ఉంది, దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు ఈరోజే జస్ట్ మీకు ఈ మధ్యన ఒక కేసు ఈరోజే చూసా. ఏంటంటే మా పిల్లవాడండి అబ్బా బండా బూతులు మాట్లాడతాడండి,
ఎంతంటే అసలు చెప్పలేమండి. ఏమేమి మాట్లాడతాడమ్మా, ఎప్పటి నుంచి మాట్లాడుతాను చెప్పంటే, లేదు సార్ ఈ ఒక 3-4 నెలలుగా విపరీతంగా అస్సలు మీకు చెప్పలేను సార్ అంటది. మరి అర్థం చేసుకోండి, మీరు చెప్పలేని మాటలు మాట్లాడుతున్నాడు అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ అర్థమైంది. సరే ఎప్పటి నుంచి మాట్లాడుతా, ఈ మధ్యకాలం నుంచి మాట్లాడుతున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు ఆ పిల్లవాడు? ఎక్కడ ఉంటున్నాడు? ఏ వాతావరణంలో పెరుగుతున్నాడు? ఎవరు చెంతన ఎక్కువ సాన్నిహిత్యంగా ఉంటున్నాడు? గమనిస్తే ఆ వాతావరణంలో కానీ, ఆ పరిస్థితుల్లో కానీ, లేదంటే మీడియా ద్వారా కానీ, ఈ రెండింటి ద్వారా తనకు లెర్నింగ్ అనేది ఏర్పడింది. అంటే పిల్లల మాటలకి, పిల్లల యొక్క చేతలకి, పిల్లల యొక్క ప్రవర్తనలకి, పిల్లల యొక్క ఉద్వేగాలకి కారణం మనము, మన పరిస్థితులు మాత్రమే. వీటిని గమనించి వాటికి సంబంధించిన విషయాలు మనం క్రోడీకరించాలి, వాటిలో మార్పులు తీసుకురావాలి. అది మన ముఖ్యమైన కర్తవ్యం అండి. ఇంకొంతమంది సార్ ఇంట్లో అంతా సైలెంట్గా ఉంటారు, ఎవరి పని వాళ్ళే. తల్లి పని తల్లి, తండ్రి పని తండ్రి, నానమ్మ తాతయ్య ఉన్నా కూడా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. పిల్లలతో ఎక్కువగా కమ్యూనికేషన్ కానీ, మాట్లాడడం కానీ, ఏదైనా విషయం చెప్పడం కానీ ఏమీ ఉండదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్ కూడా పిల్లల్లో నష్టం కలిగిస్తుందా? 100%. గట్టిగా మాట్లాడే వాళ్ళకంటే కూడా సైలెంట్గా ఉన్నటువంటి వాతావరణంలో పెరిగిన పిల్లల యొక్క చాలా అంటే అన్ప్రిడిక్టబుల్ యాంగర్. మీరు అన్నారు కదా ఇందాక డిస్కషన్లో, ప్రోమోలో మీరు ఒక మాట చెప్పారు, అంటే అత్యధికంగా మాట్లాడినా, అత్యల్పంగా మాట్లాడినా రెండు ప్రమాదమే. ఎందుకంటే అత్యధికంగా మాట్లాడితే ఓవర్ ఇన్ఫర్మేషన్, ఓవర్ ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఏర్పడుతుంది. తక్కువ మాట్లాడితే ఇన్ఫర్మేషన్ ఉండదు కనుక ఎలా రెస్పాండ్ కాలేదో తెలియనటువంటి ఇమ్మెచ్యూరిటీస్ ఉంటాయి. ఇమ్మెచ్యూరిటీ ఆఫ్ డిఫెన్సెస్, మెచ్యూర్ డిఫెన్సెస్ ఎప్పుడు మంచిగా ఆరోగ్యకరంగా తయారు చేసిన కారణం అవుతాయి. ఇమ్మెచ్యూరిటీ ఆఫ్ డిఫెన్సెస్ అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే వ్యక్తి మానవతా సంబంధాలు తగ్గిస్తాడో ఆ వ్యక్తి క్రుయాలిటీ ఆఫ్ టెండెన్సీస్కి విలువ తెలియకుండా తను పెరుగుతాడు. కనుక మీరు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, మన సొసైటీలో, మీడియాలో కూడా చూస్తున్నాం. ఏంటంటే ఒక తల్లిని చంపేసిన కొడుకు ఇలా కట్ చేసినారు, అలా కట్ చేసినారు అనేటువంటి కొన్ని విషయాలు చూస్తే గూస్ బంప్స్ వస్తుంటాయి. అంటే ఏంటి అంటే ఎదుటి వ్యక్తికి గాయపరిస్తే, గాయమైతే ఆ వ్యక్తి బాధపడతాడు అనేటువంటి భావం తెలియకుండా తను చేయగలుగుతున్నాడు. అంటే చిన్న ఇంజెక్షన్ వేసుకోవాలంటే కూడా మనం చాలా ఒళ్ళంతా బిగుతుగా పట్టుకొని ఇంజెక్షన్ వేసుకుంటాం. కానీ ఒక వ్యక్తిని కోసేస్తే కూడా తనకి నొప్పి తెలియదు. అంటే ఏంటి? ఎమోషనల్ మెచ్యూరిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది మానవతా సంబంధాల వల్లే వస్తాయి. ఎవరైనా చూడండి, ఎనీ సక్సెస్ పీపుల్ గమనించండి, ఎంత బాగా ఆటపాటలు ఆడుకుంటారో, ఎంత బాగా మానవతా సంబంధాలు కలుగుంటారో అటువంటి వ్యక్తి ఎమోషనల్ స్టెబిలిటీకి, అటువంటి సక్సెస్ని పొందగలుగుతాడమ్మా. అండ్ చాలామంది పిల్లలు ఒక్కొక్కసారి మనం ఏం మాట్లాడుతున్నామో వాళ్ళకి అర్థం కాదు, అలాగే సైలెంట్గా చూస్తూ ఉంటారు. అంటే అంటే మనం ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాలేదు అని కూడా చెప్పలేదు వాళ్ళు. సో ఇది కూడా ఒక రకంగా ప్రభావం చూపిస్తుందంటారా? మీరు ఈ విషయంలో గమనించగలిగితే అటెన్షన్ డెఫిషియన్సీ అని ఉంటుంది. మా దగ్గర ఒక మానసిక సమస్య ఉంది, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. అంటే దాంట్లో ఓన్లీ హైపర్ యాక్టివిటీనే ఎక్కువ క్రోడీకరిస్తారు, ఇన్అటెంటివ్నెస్ కూడా భాగమే. చూడండి, పిల్లలు ఇన్అటెంటివ్గా, నాన్ రెస్పాన్సివ్గా, అలాగే ఒక ఎంప్టీనెస్తో చూస్తున్నారంటే ద ప్రాసెస్ ఆఫ్ కాగ్నిషన్ ఇస్ డిలేడ్. అంటే వాళ్ళు రిసీవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్, రెస్పాండింగ్ టు సిచ్యువేషన్ టేకింగ్ టైం. ఎందుకు అవుతుంది? ఉదాహరణకి ఒక బాబు, నేను ఇందాక చెప్పిన విధంగా డిస్టర్బెన్స్ ఫ్యామిలీలో ముఖ్యంగా భార్యాభర్తలు తరచుగా గొడవపడేటువంటి ఫ్యామిలీలో పెరుగుతున్నటువంటి బాబు, ఆ బాబు ఎలా ఉంటుందంటే, మా అమ్మ ఏమి చెప్తే తనకు కరెక్ట్, మా నాన్నకు ఏమి చెప్తే తను కరెక్ట్, మా అమ్మ దగ్గర ఏం పొందాలంటే ఎలా ప్రవర్తిస్తే కరెక్ట్, మా నాన్న దగ్గర ఏమి ఇవన్నీ ఎలా నేర్చుకుంటున్నాడు? కొన్ని సందర్భాల్లో మీరు తల్లిదండ్రులు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు పిల్లల నుంచి, అది దానికి అనుగుణంగా ప్రవర్తించడం అనేది నేర్చుకుంటారు. ఇప్పుడు అటువంటి ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ కలుగుతున్నప్పుడు ఒక వ్యక్తి ఆలోచిస్తారు. ఉదాహరణకి ఒక కాన్ఫ్లిక్ట్ థియరీ గురించి ఒక మాట, చిన్న విషయం చెప్తాను ఇక్కడ. కాన్ఫ్లిక్ట్లో పాజిటివ్ కాన్ఫ్లిక్ట్, నెగిటివ్ కాన్ఫ్లిక్ట్. దీన్ని అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అంటారు. అంటే నీకు ఒక ఇంటర్వ్యూలో మీ పై అధికారి, ఎవరైతే ఇంటర్వ్యూ చేసిన అధికారి, ఉదాహరణకు యూపీఎస్సీ అనుకున్నాం, యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు. యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ఐపీఎస్ అండ్ ఐఏఎస్, యూ డిసైడ్ విచ్ యూ లైక్ ఇట్. రెండు అన్నాక నీకు ఇష్టమే,
ఏమవుతుంది ఇక్కడ? యూ హ్యావ్ ఎ డైలమా టు టేక్ డెసిషన్స్. ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది. కాన్ఫ్లిక్ట్ ఇక్కడ ఏం ఏర్పడుతుందంటే పిల్లవాడికి ఏది రైటు ఏది రాంగు, నేను ఎలా ప్రవర్తిస్తే మా అమ్మ కరెక్ట్ అంటుంది, నేను ఎలా ప్రవర్తిస్తే మా నాయన కరెక్ట్ అంటాడు, ఇప్పుడు నేను ఈ సమస్య నుంచి బయటపడడానికి నేను ఏం చేయాలా? ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ థింక్. ఎందుకంటే ఈజ్ డిస్టర్బ్డ్ విత్ ఎమోషనలీ. ఎవరైతే చిల్డ్రన్స్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ అవుతుందంటే డెసిషన్ ఆఫ్ ఒపీనియన్ ఇస్ టేక్స్ టైం. కనుక ఇది ఒక డిస్టర్బ్డ్ ఫ్యామిలీలో జరిగేటువంటి వాతావరణం పెరిగిన పిల్లల్లో కనిపిస్తుంటుంది. లేకపోతే కూడా కొంచెం కాగ్నేటివ్ డిలే ఉన్న వాళ్ళు కానీ, ఇంటలెక్చువల్ డిజబిలిటీ కలిగిన వాళ్ళలో కానీ, అలాగే కొన్ని బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కలిగిన పిల్లల్లో కానీ, ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ చిల్డ్రన్స్లో కానీ, కాండక్ట్ డిజార్డర్ మానసిక సమస్య కలిగిన పిల్లల్లో కానీ, యాంగ్జైటీ కలిగిన పిల్లల్లో కానీ, డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలు, చైల్డ్హుడ్ డిప్రెషన్ లాంటి సమస్యలు ఉన్న పిల్లల్లో కూడా ఇలాంటి డిలే టు రెస్పాన్స్ టు ద సిచ్యువేషన్ అది. అలాగే సాధ్యమైనంత వరకు అవాయిడెన్స్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ అవ్వడం కానీ, చిన్న విషయానికి ఏడవడం కానీ చేస్తూ ఉంటారు. సరే, ఈ తరచూ జరిగే గొడవలు పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయంటారా? 100% డౌటే లేదు. ఈ విషయం అయితే తరచుగా జరుగుతున్నటువంటి అమ్మా నాన్న యొక్క గొడవలు పిల్ల యొక్క ఆత్మ భావాలని 100% ఇంపాక్ట్ చేస్తాయమ్మ. ఎందుకంటే కుటుంబంలో ఫస్ట్ ప్రైమరీ సొసైటీ తల్లి తండ్రి. వీళ్ళు ఎలా ఉంటారో దిస్ ఇస్ ద రిఫ్లెక్ట్స్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది చిల్డ్రన్స్. తల్లిదండ్రులు ఎలా ఉంటారో ఆలోచిస్తే పిల్లలు ఎలా ఉంటారో గుర్తించవచ్చు. పిల్లలు ఎలా ఉంటారంటే తల్లిదండ్రులు ఎలా ఉండుండొచ్చు అని మనం చెప్పవచ్చు. అంత స్పష్టంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. అంటే ఇప్పుడు మీడియా కూడా ప్రభావం చూస్తుంది కనుక వీ హ్యావ్ టు థింక్ నెక్స్ట్ ప్రైమరీ సొసైటీ మీడియా ఆల్సో. మరి చాలా మంది తల్లిదండ్రులు ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ ఒకవేళ వస్తే ఎలా వాళ్ళు డీల్ చేసుకోవాలంటారు? అంటే ఇప్పుడు భార్యాభర్తలు ఇప్పుడు గొడవలు వస్తున్నాయి. మీకు ఇందాక జాన్ గొటామెన్ అనేటువంటి సైకాలజిస్ట్ చెప్పినటువంటి ఫ్యామిలీ రీజన్స్ ఫర్ ద డిస్ప్యూట్స్ అని మీరు గమనిస్తే, విమర్శించడం, ఎవరినైనా విమర్శించడం అన్నది చాలా అది ఈగో క్లాషెస్గా మనం భావించవచ్చు. విమర్శాత్మక భావాలని మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవించే భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి. అంటే నేను ఎంత కష్టపడతానో, నేను ఎంత గౌరవం పొందుతానో, నేను ఎంతవరకు గౌరవప్రదంగా ఉన్నానో, నా గౌరవాన్ని నా స్పౌస్ కాపాడాలి. అలాగే స్పౌస్ యొక్క గౌరవాన్ని కూడా నేను కాపాడడానికి ప్రయత్నించాలి. అంటే రెసిప్రోకల్ రెస్పెక్ట్ ఆఫ్ ఈచ్ అదర్ విచ్ మినిమైజ్ ద థింగ్స్. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, మీ ఇద్దరి మధ్య యొక్క సమస్యలకి మూడో వ్యక్తి యొక్క ఇంటర్ఫిరెన్స్ ఉండకూడదు. ఎందుకంటే ఇది మీకు నీ యొక్క స్పౌస్కి మధ్య జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ అన్నప్పుడు మీ మనస్తత్వాల్లోనే విశ్లేషిస్తే దానికి ఆన్సర్ దొరుకుతుంది. ఇక్కడ మూడో వ్యక్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ అతని యొక్క మానసిక వ్యవస్థకు అనుగుణంగా తను ఆలోచిస్తాడు కనుక తను ఎవరినో ఒకరి చేసే భావాలని ఆమోదించి చెప్తాడు కనుక దానివల్ల ఏమవుతుంటే ఎదుటి వ్యక్తికి ఇన్సల్ట్గా ఫీల్ కావడం, అక్కడ ఆ గొడవ అనేది ఇంకొక ఎక్స్టెంట్కి వెళ్ళిపోవడం, తిరిగి మాట్లాడకుండా ఉండడం కానీ, లేదంటే దూరంగా ఉండడం కానీ, విడిపోవడం కానీ జరుగుతుంటుంది. అంటే ఒక కంటెంప్ట్మెంట్ అంటే ఒక విమర్శనాత్మక భావన ఏ రకానికి దారితీస్తుంది అన్నది అంత పవర్ఫుల్ అండి. క్రిటిసిజం. చాలామంది మ్యారిటల్ ఫ్యామిలీ థెరపిస్ట్కి వచ్చినప్పుడు ఏ కోణాన కూడా నన్ను గౌరవించడు మావారు, లేదా మా ఆవిడ నా యొక్క అందాన్ని కానీ, నా యొక్క ఫిజికల్ సౌష్ఠాన్ని కానీ గౌరవించదు, పక్కన వాళ్ళు చూస్తే తన తల ఎక్కువ గౌరవిస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కూడా మూడో వ్యక్తే. అంటే భర్తను భార్య గౌరవించాలి, భార్య భర్తను గౌరవించాలి. గౌరవం అన్నది ఇద్దరి యొక్క రెస్పాన్సిబిలిటీ, బంధంలో అది భాగం. ఆ గౌరవానికి ఎప్పుడైతే భంగం వాటిల్తాదో, క్రిటిసిజం అనేది ప్రాథమికంగా స్థాయికి వస్తుందో, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ బౌండరీస్ అనేది బ్రేక్ అయ్యేదానికి అవకాశం అనుకుంటారు. ఆ యొక్క రిలేషన్షిప్స్ అని బ్రేక్ అవుతూ పోతే దేస్ బీయింగ్ టుగెదర్ నథింగ్ ఈస్ ఇన్ బిట్వీన్. అలాగా ఎంప్టీనెస్ ఏర్పడుతుంది. ఎంప్టీనెస్తో చాలామంది కొందరు అంటే విడిపోయి ఒకే ఇంట్లో మౌనంగా బతికేటువంటి కుటుంబాలు ఉన్నాయి పిల్లల కోసం అని చెప్పి. అలాగే విడిపోకుండా ఉండి రోజు దెబ్బలాడుకుంటూ రీక్యాప్చర్ ఆడుకుంటూ పక్క మూడో వ్యక్తిని తెచ్చుకొని ఇలా నడుస్తూనే ఉంటాయి. అంటే మన కుటుంబం మన ఈ యొక్క భారతదేశ సమాజంలో కొన్ని మన యొక్క ఫిలసాఫికల్, స్పిరిచువల్, మన కల్చరల్కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం కనుక కలిసి ఉండాలి, కలిసి జీవితం ఇలా జరగాలి, ఇది లైఫ్ నీకు. కానీ అలాంటి పరిస్థితుల్లో
కొంతవరకు ఓకే. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత విషయాల్లో శోధించి చూస్తే డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్ అంటే నీ యొక్క లైఫ్కి అర్థం లేదు అనేటువంటి భావంతో కూడా ఉంటారు. దీనికోసమే నేను బహుశా కొన్ని వీడియో షోలో కూడా చెప్పాను. ఐ థింక్ 2011లోనండి, 2011-12 అనుకుంటా. అట్ ద ఏజ్ ఆఫ్ 59, అతను వయసు 59 ఇయర్స్, వాళ్ళ భార్య వయసు 56-57 సంవత్సరాలండి. వాళ్ళు డైవర్స్ కోసం వచ్చారు. డైవర్స్ కోసం అండి నేను ఒక లాయర్ గారిని కలిశానండి. లాయర్ గారు అంటే ఒక కారణంతో మనం పిల్లి వేయాలండి, డైవర్స్ కేసు వేయాల్సి వస్తుంది. ఆ కేసు వేయాలంటే మాకు ఒక కారణం కావాలి, మీరు వెళ్ళి మానసిక పరీక్ష చేసుకుని మీకు ఏదన్నా మానసికంగా విడిపోయే గుణం ఉందని చెప్పి ఒక సర్టిఫికేట్ తెస్తే దాని ద్వారా మేము విడిపోతామని చెప్పి నా దగ్గరికి వచ్చి కూర్చున్నారు పెద్దవాళ్ళు, రెస్పెక్ట్ ఇచ్చి కూర్చోబెట్టారు. నేను ఏ విధంగా మీకు హెల్ప్ చేస్తానని అడిగినప్పుడు, లేదు సార్ మేము లాయర్ గారి దగ్గరికి వెళ్ళి ఫీజు పే చేసినామండి. లాయర్ గారు ఏమనంటే ఒక కారణంతో మేము అడగొచ్చానంటే, అంటే నేనైతే లాయర్ని కాదండి, నేను మానసిక వైద్యుని మాత్రమే. మానసిక కోణంలో మీకు ఏ రకమైన సమస్య ఉందంటే మీరు చెప్తే నేను విచారించి దాన్ని పరీక్షించిన తర్వాత ఉందే లేదని పరీక్షల ద్వారా చెప్పగలుగుతానని మానసిక పరీక్షలకు మీరు కారణాలు కంప్లైంట్స్ ఇవ్వని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళంతా చెప్పడం మొదలుపెట్టారు. అలా చెప్పుకుంటూ వాళ్ళ పెళ్లి రోజుకి వెళ్ళామండి. పెళ్లి రోజు అన్నది ఏంటంటే ఆ పెళ్లిలో జరిగిన విషయం ఏంటంటే వాళ్ళ భార్య గారి భర్త గారి అంతా వీళ్ళందరూ చాలామంది బంధువులు వచ్చారు. మంచిగా పెళ్లి జరుగుతూ ఉంది, కళ్యాణ మండపంలో ఉన్నారు. టైం అంటే చాలా అప్పటికే భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి, కాలాతీతం అయితే అందరూ వచ్చి భోజనాలు చేసేస్తున్నారు, అంతా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పెళ్లి కుమార్తె ఈవిడ వాళ్ళ అమ్మా నాన్నగారు పోయి భోజనానికి పోయి భోజనం చేసి వచ్చినారు వీళ్ళు ముందుగా, ఎందుకంటే వెళ్ళి తినేసి వచ్చారు. వాళ్ళ అమ్మగారు ఈమెకి చెప్పిన విషయం ఏంటంటే, ఈమె అడిగింది, అమ్మ తిన్నారా భోజనం? ఏమి తిన్నానులే అమ్మ, పోయినాము, ఆ స్వీట్ కూడా లేదన్నారమ్మా అన్నది ఏమి. అయిపోయింది. సరే వీళ్ళు పోయినారు, మంచిగా వీళ్ళు కానీ అంటే పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు కొంచెం ఎత్తి పెడతారు కదా క్యాటరింగ్ వాళ్ళు, ఎత్తి పెట్టారు, వాళ్ళు భోజనాలు ఇచ్చినారు, మంచిగా తిన్నారు. ఆ రోజు తంతు ఉంటుంది కదా, మరుసటి రోజు తంతు పూజా కార్యక్రమాలు ఫస్ట్ నైట్ అంటే తంతు ఉంటుంది కదా. ఆమె సరే మొహమాటంగా చాలా విరక్తిగా చాలా అసహ్యంగా అంటే ఫేసులకు అనిపిస్తుంది. ఆమె తీసుకెళ్తే ఆమె మొహం చూసినప్పుడు ఆయన ఏమనంటే, ఏమండి మీకు అంటే నేను ఎటువంటి బలవంతం చేయనండి, మీకు ఇష్టం ఉంటేనే ఈరోజు కార్యక్రమానికి ఇబ్బంది లేదండి అని. ఆమె ఏకంగా నాకేమి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోలేదు, నాకు అన్నీ తెలుసు, నాకు అసలు మీకు ఏమాత్రం గౌరవం లేదు మా వాళ్ళంటేను అని మొదలుపెట్టింది. మేము ఇంత సారి ఇచ్చినాం, ఇంత కట్నాలు ఇచ్చినాం, ఇంత కానుకలు ఇచ్చినాం, మా అమ్మ మా నాయన అంటే నీకు గౌరవం. అరే ఏం జరిగింది నాకు తెలియదు కదా, మన ఇద్దరం కళ్యాణ మండపంలో ఉన్నాం, అక్కడ ఎవరు అంటే అన్నం పెట్టి వాళ్ళు చూసుకునేది లేదో, అత్తమ్మ గారికి మామయ్య గారికి కాలు మొక్కి దండం పెట్టి నేను సారీ చెప్తానండి అంటే చెప్తే పోతుందా? ఆ విషయం అండి 25 సంవత్సరాలు కొనసాగింది. ఆ స్వీట్ తీసి పక్కన పెడితే బోరు ఏడ్చేస్తున్నాను. అంటే అప్పుడు 28 సంవత్సరాల జీవితము ఒక తల్లికి స్వీట్ సర్వ్ చేయలేదనే విషయాన్ని కొనసాగిస్తే ఎంత ట్రొమాటిక్ ఎక్స్పీరియన్స్ అండి. ఆ ఒక్క స్వీట్ మేము 28 సంవత్సరాల తర్వాత తీసి పక్కన పెడితే ఆమె ఏడిపే ఆగలేదండి. మేమేం చెప్పలా, ఏడుస్తుంది. నేను నా హస్బెండ్ని ఎంత కష్టపెట్టాను, ఎంత బాధ పెట్టాను, ఆ ఒక్క చిన్న విషయాన్ని నేను పక్కన పెట్టాను. హస్బెండ్లో ఏ తప్పులు ఉన్నాయి, ఈ రోజుకి నెలకు నాకు 50,000 రూపాయలు ఇంటి ఖర్చులకి ఇస్తాడు. చూసి ఆమె బోరు ఏడ్చేసి 45 మినిట్స్ ఏడ్చిందండి కూర్చొని. ఆ చైర్లో కూర్చోబెట్టారు, మా టెంటర్ కూర్చోబెట్టి ఏడ్చేసి దండం పెట్టేసి వెళ్ళారు. చిన్న వయసు అండి నాకు పెట్టొద్దండి అంటే, సార్ మాకు ఈరోజు ఒక లైఫ్లో ఒక మార్పు జరిగిందండి. అంటే చిన్న విషయాలకు కూడా దానికి సరైనటువంటి పరిష్కార మార్గం సరైన టైంలో ఎంచుకోకపోతే జీవితం దుర్బలం అవుతుంది, దాని యొక్క ఇంపాక్ట్ పిల్లలపైన స్పష్టంగా ఉంటుంది. కనుక అటువంటి విషయాలు వస్తే మానసిక వైద్యుని కలిసి కౌన్సిలింగ్ తీసుకోవడం ద్వారా దానిలో మార్పు వస్తుంది. ఆ యొక్క కౌన్సిలింగ్ సరిగా జరిగితే ఎన్నో మార్పులు వస్తాయి. బహుశా మనకు కోర్టులో కూడా డైవర్స్ కేసుకి ముందు ఒక మీడియేటింగ్ కౌన్సిలింగ్ చేస్తారు. నిజంగా ఒక పరిపూర్ణమైనటువంటి లైక్ ట్రైన్డ్ ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ చేస్తే 90% డైవర్సెస్ని ఆపచ్చు. మీరు టీవీలో చూసేటువంటి యాక్టింగ్ రిజాల్వేషన్ కాదండి. మనం చూస్తున్నాం మీడియాలో, చాలా ప్లాట్ఫామ్లో, చాలా మీడియా ఫోకస్లో చూస్తూ ఉన్నాం. దాంట్లో చెప్పే విషయాలు ఏంటంటే ఎవరినో ఒక నిందించడం, టార్గెట్ చేయడం, మాట్లాడడం. ఇట్స్ నాట్ అట్ ద ప్లాట్ఫామ్. ఫ్యామిలీ థెరపీ, ఫ్యామిలీ అప్రోచ్, మ్యారిటల్ థెరపీ, మ్యారిటల్ కాన్ఫ్లిక్ట్, మ్యారిటల్ డిజాల్వేషన్ అనేది చాలా ఎక్స్టెంటివ్ థింగ్ అండి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానండి, ఈ విషయం చాలా అద్భుతమైంది. ఈ విషయాలు లేకపోతే విడిపోతారు, ఈ విషయాలు ఉంటే విడిపోయిన వాళ్ళు కూడా కలుస్తారు. ఫస్ట్ థింగ్ అండి,
గొట్టమని చెప్పింది కూడా అదే విషయం. కమ్యూనికేషన్, టాక్. తల్లిదండ్రులు, భార్యాభర్తలు ఒకరినొకరు మాట్లాడుకుంటే, మాటలు అనేది జరిగితే, ఆ యొక్క మాటలు అన్నది ఎన్ని రకాల సమస్యలు కూడా మారుస్తుంది. ఆయన జాన్ గొట్టమన్ కూడా ఎప్పుడో చెప్పాడు ఆయన మాటలు కొరవడడం, మౌనం అనేది విడిపోవడానికి కారణం అవుతుంది, భార్యాభర్తల సమస్యలకు కారణం అవుతుంది. టాక్. నెంబర్ 2, భార్యాభర్తలకు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే భర్త కోసం భార్య, భార్య కోసం భర్త కొంత కాలాన్ని వేచించాలి. ఈ యొక్క మెకనైజ్డ్ లైఫ్ స్టైల్లో, ఈ యొక్క బిజీ లైఫ్లో, ఈ యాంత్ర ప్రపంచంలో ఒకరికొకరి మానవ సంబంధాలు పూర్తిగా పోతున్నప్పుడు ఈ సమయంలో కూడా మీరు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడి, కూర్చొని తినగలి, కూర్చొని డిస్కస్ చేసుకొని, నా భార్య కోసం ఈ టైం ఇచ్చాను, నేను నా భార్య కోసమే ఉండాలి, ఆ ఫోన్లోనో లేదా ఇంకో దాంట్లో నేను మనిషిని ఉన్నాను కదా, ఇంకేమైనా దానికంటే కూడా ఇది మీ భార్య కోసం, నీ భర్త కోసమే సరైన టయాన్ని కేటాయించగలిగితే సమస్యలు పోతాయి. 3, ట్రస్ట్, టచ్. శారీరక మానసిక ఐక్యతను కోరుకోగలిగితే భార్యాభర్తలు ఐక్యతని పొందగలిగితే, శారీరక సంబంధం సంతృప్తి అనేది పక్కన పెడితే ఉంటే మీ సమస్యలు చాలా పోతుంటాయి. ఒక పురాతన కాలంలో పెద్దలు చెప్పేవాళ్ళు, అరే వాళ్ళు భార్యాభర్తలు వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం లొల్లి పెట్టుకుంటారు, 6 గంటలైతే వాళ్ళకి మనం ఏం మాట్లాడలేము, వాళ్ళంత అన్యోన్యంగా ఎవరు ఉండరు అని. అంటే ఆ యొక్క అన్యోన్యత కూడా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎవరైతే ఈ యొక్క ఇంటిమేట్ రిలేషన్షిప్స్ కానీ, నియర్నెస్ కానీ, టచ్ అనేది కొరవడితే ముఖ్యంగా అక్కడే పలు ప్రమాదకమైన అనుమానాలు రావడం కానీ, అనుమానాల నుంచి పారనోయా లాంటి మానసిక సమస్యలు రావడం కానీ, ఆ సమస్య వల్ల ఒకరినొకరు నిందించుకొని క్రిటిసైజ్ చేసుకోవడం కానీ, వెంబడించడం కానీ జరగడం, తర్వాత ఆ యొక్క స్థితిలో ఒకరినొకరు విడిపోవడం కూడా జరుగుతుంటుంది. అంటే టచ్ అనేది చాలా ప్రముఖ పాత్ర, కీలకమైనటువంటి నేను చెప్పబోయే మిగతా 2కి ఇది చాలా అవసరం. 4వది ఏంటంటే ట్రస్ట్. ఇది ఈ యొక్క ట్రస్ట్ అనేది ఎలా ఏర్పడుతుంది? ఎప్పుడైతే నువ్వు బాగా మాట్లాడగలుగుతావో, టైం స్పెండ్ చేయగలుగుతావో, ఒకరికొకరికి అవసరం ఉందని భావిస్తావో, అప్పుడే నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడాలన్నా, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడాలన్నా ట్రస్ట్ కావాలి. ట్రస్ట్ ఎప్పటి వస్తుంది? ఆ అబ్బాయి మాట తీరులో కానీ, తను ఇచ్చేటువంటి టైం, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ, ఇవన్నీ కూడా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఒక నమ్మకం ఏర్పడడానికి. ఆ నమ్మకం అనేది కోల్పోతే, అంటే ఈ వ్యక్తిని నమ్మొచ్చా నమ్మకూడదంటే టైం పడుతుంది. ఆ టైం తర్వాత నమ్మినారంటే లైఫ్ కొనసాగుతుంది. ఈ పైన 3 లేకుండా నమ్మకం నటిస్తే ఎప్పటికైనా అది పెడాకలు అవుతుంది. కనుక నమ్మకం అనేది ఈ మిగతా 4ని క్రోడీకరిస్తుంది. ఈ 4 ఏర్పడాలంటే ఓర్పు ఉండాలి. యూ హ్యావ్ టు హ్యావ్ ఏ టాలరెన్స్. ఓర్పుగా ఉన్న రోజు మాత్రమే ఈ 4 డెవలప్ అవుతాయి. ఈ 4 డెవలప్ అయితే ఓర్పు వస్తుంది. కనుక అదే మన సింపుల్ ఫామ్లో రోజు తాగే టీని ఎలా అయితే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో, టీ తాగుతున్నారో, నేను చెప్పే ఈ 5 T's మీ యొక్క లైఫ్లో భాగం చేసుకుంటే మీ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. అలాగే మీ సమస్య రాకుండా కాపాడుకోవచ్చు. టీ ఫర్ టాక్, టీ ఫర్ టైం, టీ ఫర్ టచ్, టీ ఫర్ ట్రస్ట్, టీ ఫర్ టాలరెన్స్. ఈ 5 T's మీరు మీ కుటుంబ జీవితంలో భాగం చేసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు, మన సమాజం భవిష్యత్తు చాలా స్పష్టంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది చాలా ముఖ్యం అమ్మ. ఇది జరిగినే మిగతా అన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఎందుకంటే వృక్షం తల్లివేరు బాగుంటే మిగతా వెళ్ళన్నీ కొమ్మలు, రెమ్మలన్నీ, ఆకులు స్పష్టంగా ఎలా ఉంటాయో, ఈ కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క భావోద్వేగాలు, మానసిక వ్యవస్థలు బాగుపడినప్పుడే మిగతా విషయాలన్నీ బాగుపడతాయి. కనుక ఇది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. సార్, చాలామంది తల్లిదండ్రులు ఇలా వ్యవహరించడం, అంటే గొడవ పడడం, తిట్టుకోవడం, అవమానించుకోవడం, అనుమానించుకోవడం, ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు తర్వాత వచ్చే వాళ్ళ సంబంధ బాంధవ్యాలని, బంధాలని ఏ విధంగా చూస్తారు? అనుమానాస్పదం. వాళ్ళు కూడా అదే దారి. ఇప్పుడు అదే అంటారు కదా, చెట్టు మొదలు ఎలా ఉంటుందో కొసలాగే ఉంటుంది స్వామి చెప్తుంటారు. మొదలు ఎవరు? తల్లిదండ్రులు. వీళ్ళు ఎలా ఉన్నారు? చాలా, అంటే తండ్రి తల్లిని నమ్మాలి, తల్లి తండ్రిని నమ్మాలి. అంటే భార్య భర్తను నమ్మాలి, భర్త భార్యని నమ్మాలి. నమ్మకం అన్నది ఇట్ ఈస్ ద వే యూ బిహేవ్ ఇన్ ద రెగ్యులర్ లైఫ్. ఆ నమ్మకంతో ఎమోషన్స్ కనెక్ట్ అవుతుంది. ఎమోషన్స్ అనేది పాజిటివ్ ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి. ఎక్కువ పాజిటివ్గానే మాట్లాడతాం. ఆ పాజిటివ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? మీ పిల్లలు పాజిటివ్గా ఆలోచిస్తారు. మీ పిల్లలు పాజిటివ్గా ఆలోచిస్తున్నారంటే పాజిటివ్ రిలేషన్షిప్ ఏర్పడతాయి.
పాజిటివ్ రిలేషన్షిప్ ఏర్పడితే రెస్పెక్ట్ ఏర్పడుతుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నప్పుడు నువ్వు రెస్పెక్ట్ చేసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క సెల్ఫ్ను కూడా నువ్వు గాయపరచుకుని ఉండేదానికి ప్రయత్నం చేస్తావు. అలాగా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన నియమావళి స్పష్టంగా ఉండాలి. నేను చెప్పిన విధంగా ఉంటే కంపల్సరీ వాళ్ళు భావోద్వేగాలు కానీ మంచిగా ఉంటాయి. అందుకోసమే మన సాంప్రదాయ విషయాల్లో ఒక పెళ్లి సంబంధం చేసేప్పుడు 7 తరాలు అలా చూసి పెళ్లి చేసుకుంటారా అని ఎందుకంటారంటే వాళ్ళు ఎటువంటి వాతావరణంలో పెరిగారు, ఎటువంటి సామాజిక పరిస్థితుల్లో పెరిగారు, వాళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థ గురించి నలుగురు ఎలా అనుకుంటున్నారు అనేది తెలుస్తుంది. దీన్ని ఎవాల్యుయేషన్ అంటారు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాగే మన యొక్క సాంప్రదాయ విషయాల్లో కూడా జాతకాలు చూస్తారండి. నేను అగనిస్ట్ కాదండి. జాతకాలు చూస్తారంటే మన యొక్క ఇండియన్ కస్టమ్ ట్రెడిషన్ ప్రాక్టీస్లో పర్సనాలిటీని జాతకాల రూపంలో చెప్పేవాళ్ళు. అంటే ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ సైకియాట్రీ అని ఒక డాక్టర్ వెంకోబరావు గారని సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రీ అండి. ఆయన ఎప్పుడో 1980s ఒక జర్నల్లో రాయడం జరిగింది. మన వ్యవస్థలో కూడా మన యొక్క కల్చర్లో రిలీజన్లో కూడా ఈ యొక్క పర్సనాలిటీస్ గురించి డిస్క్రైబ్ చేయడం జరిగిందండి. ఆ పర్సనాలిటీస్ గురించి తెలియపరుచుకునే దానికోసం పొంతనలు కుదరలేదు. అంటే వీళ్ళకున్నటువంటి వీళ్ళకున్న క్రైటీరియాస్ కుదరడం లేదు. ఈయన అంటే రాక్షస గణము దైవగణము, ఈవిడ రాక్షస గణము. దైవగణానికి రాక్షస గణానికి పొంతన కుదరదు. దట్స్ ఎ నేచురల్. అంటే ఈ గణాంకాలు వాళ్ళు చేసేటువంటి విధానాల్లో గమనిస్తే అది ఒక రకం పర్సనాలిటీ ఎవాల్యుయేషన్స్ అంటారు. వాళ్ళకి మూర్తిమత్త విధానం. అంటే ఈ రాశిలో ఈ టైంలో పుట్టిన వ్యక్తికి ఈ రకమైన లక్షణాలు ఉంటాయనేది ఎప్పుడో స్క్రిప్ట్స్లో రాయడం జరిగింది. దాన్ని వీళ్ళు గణాంకాల రూపంలో చూస్తారు. ఇప్పుడు మేమేం చేస్తాం, పర్సనాలిటీ అసెస్మెంట్ చేస్తాం. పర్సనాలిటీ అసెస్మెంట్ చేసి ఏ రకమైనటువంటి పర్సనాలిటీకి ఏ రకమైనటువంటి పర్సనాలిటీ కలిగిన వ్యక్తి కంపాటబుల్గా ఉంటుందో చెప్తాం. ఫ్రీ మ్యారిటల్ కంపాటబిలిటీ కూడా చెప్పచ్చు. అదే దాంట్లో ఉంది. కానీ వాళ్ళు చెప్పే విధం స్పిరిచువల్ అలాగా ఉంటుంది. మేము చెప్పేది శాస్త్రీయంగాను ఒక టెస్ట్ ద్వారా చెప్తాం. అంటే ఇట్స్ యాక్సెప్టబుల్. కానీ ఎంతవరకు సక్సెస్ అనేది వీ కెనాట్ మెజర్ ఇట్. ఎందుకంటే చాలామంది అంటారు మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం ఫెయిల్ అయినాం, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాం ఫెయిల్ అయినాం, ఇట్లా చాలా చెప్తూ ఉంటారు. ఏంటి ఏ మ్యారేజ్ చేసుకునే నీ మనస్తత్వాన్ని అయితే మ్యారేజ్ చేసుకోలేం కదా. నీ మనస్తత్వం అయితే డిటర్మైన్ చేస్తుంది లైఫ్. నీ యొక్క ఎమోషనల్ మెచ్యూరిటీస్ డిటర్మైన్ చేస్తాయి. మీకున్నటువంటి ఆలోచన తీరు మార్పు అనేది చేస్తుంది. ఎందుకంటే హ్యూమన్ లైఫ్ ఈజ్ అ డైనమిక్ సిస్టమ్. అంటే మనిషి మారుతూనే ఉంటాడు. ఉదాహరణకి నేను 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను ఎప్పుడు తొందరగా పెద్దవాడిని అవుతానా, అందరికీ నేను పని చేయకుండా ఉంటాను కదా, భారం లేకుండా ఉంటాను, అందరూ నన్ను అడుగుతున్నారు అంటాం. పెద్ద అయితే ఇంకొక రకమైన సమస్య వస్తుంది, ఇంకొక పెద్ద అయితే ఇంకొక రకమైన సమస్య వస్తుంది. అంటే లైఫ్ ఈజ్ ఎవ్రీ టైమ్ అండ్ వీ హ్యావ్ టు ఫేస్ సర్టన్ ప్రాబ్లమ్స్. ఇట్స్ అ కామన్ ఫినామినా. ఒకప్పుడు అందరూ ఉమ్మడి ఫ్యామిలీలో ఉన్నప్పుడు గొడవలు ఉండేవేమో, కానీ పెద్దగా బయటకు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు చాలా మంది పెళ్లి చేసుకోవాలన్నా భయపడే దేనికంటే ఫ్యూచర్లో గొడవలు వస్తాయేమోనని, పిల్లల మీద ప్రభావం పడుతుందేమోనని, విడిపోతే పిల్లల పరిస్థితి ఏంటి అని. సో ఎందుకు ఇప్పుడు ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి, దేనివల్ల అంటారు? అంటే ఒక విషయం చెప్తా చూడమ్మా, నాకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. చూడండి, మీరు బహుశా తక్కువ క్వశ్చన్లు వేశారు. ఒక గంట కాలంలో మీరు ఎన్ని క్వశ్చన్లు వేశారు? చాలా తక్కువ వేశారు. ఎందుకంటే నేను ఐ స్టడీ లాట్ ఆఫ్ రివ్యూ ఆఫ్ లిటరేచర్స్, జర్నల్స్. నేను చాలా జర్నల్స్ చదవడం కానీ, రివ్యూస్ చూసుకోవడం కానీ, వర్క్షాప్లను అటెండ్ కావడం కానీ, నేను కండక్ట్ చేయడం కానీ. అంటే ఐ ఆల్వేస్ వర్క్ ఫర్ టు అక్వైరింగ్ నాలెడ్జ్. నిరంతరంగా చేస్తుంటాను. ఇప్పుడు ఏమైపోతుందంటే ఒక గంట కాలం నువ్వు క్వశ్చన్ లేకుండా నేను మాట్లాడతా. అంటే ఏమైంది ఇక్కడ? నాకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్, సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ నేను చదువుకున్నాను కనుక నేను చెప్పగలుగుతున్నా. ఇక్కడ కుటుంబ వ్యవస్థలో, జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో నీకున్నటువంటి ఇన్ఫర్మేషన్స్ని, థాట్స్ని, ఐడియాస్ని 10 మంది అంటే అమ్మకో, చిన్నమ్మకో, పెద్దమ్మకో, లేదంటే పెద్దనాన్నకో, చిన్నాన్నకో, మామయ్యకో, అత్తకో, ఎవరికో చెప్తావు. అప్పుడు ఏంటి విషయం ఎక్కడ ఉంటుందంటే, అప్పుడు ఉన్నటువంటి మనస్తత్వంలో భార్య భర్తలు కలిసి ఉండాలి. చిన్న చిన్న పొరపాట్లు వచ్చినా అలా ఉండకూడదమ్మా, అలా చేయకూడదమ్మా, నువ్వు సర్దుకొని పోవాలి, మేమంతా చేయడం లేదు. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, నేనే కాదు ఇతరులు కూడా ఇలా జరిగినాయి, వాళ్ళు కూడా ఇలా అడ్జస్ట్ ఇలా అడ్జస్ట్ కావాలి అనేది వాళ్ళ యొక్క సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు చెప్పినటువంటి భావంతో సర్దుకుపోయేవాళ్ళు. ఇప్పుడు ఏమున్నది? ఇప్పుడు మనం ఎటువంటి సమాజంలో బతుకుతున్నాం? ఈ ఆధునిక వర్గం సమాజంలో మనం ఏం చేస్తున్నాం? మనమే మన క్వశ్చన్కి మనమే ఆన్సరు, లేకపోతే ఈ ఫోన్లో ఆన్సరు పక్క, లేకపోతే ఇంకొక వ్యక్తి, బాగా నువ్వు నమ్మిన వ్యక్తి
అలాగా బాధపడిన వ్యక్తి, అంటే అలా కుటుంబంలో అత్త వాళ్ళనో భార్య లేదంటే తోడుకోడల వాళ్ళనో ఇంకొకరితో బాధపడే వ్యక్తి ఫోన్ చేసి ఇలా జరిగింది, ఆమె ఏం చెప్తుంది? ఆమె బాధ కూడా అదే కదా. ఆమె నీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆమె చెప్పిన విషయాన్ని క్రోడీకరించి మీరేం చేస్తారు? ఇటు కాదు, అలా కాదు, ఇది తప్పే. అంటే నీకు వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా నీ ఆలోచన తీరుకు అనుగుణంగానే సపోర్టివ్గానే ఉంటున్నాయి కనుక సమస్యలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు అట్లా కాదు కదా. వాళ్ళ ఇంతకుముందు చిన్న లాజిక్ అండి. మా నాన్నమ్మ ఉన్నారు. మా నాన్నమ్మ ఇంచుమించు 90 సంవత్సరాలు బతికింది. మా తాత దాదాపు 1987లో చచ్చిపోయాడు. ఎలా ఉండగలిగింది? హౌస్ ఈజ్ లివ్ లైఫ్ అంటే ఎమోషనల్ డిస్ప్లేస్మెంట్. తనకున్నటువంటి భావోద్వేగాలని నెక్స్ట్ జనరేషన్కి డిస్ప్లే చేయగలిగి తను మమేకం కలిగి. అంటే మనం ఏం చేయాలంటే ఒక నమ్మకమైన వ్యక్తి పైన అనుభవం కలిగిన వ్యక్తి వేరైనా మనలాంటి ప్రాబ్లం పడిన వ్యక్తి కాదు, లైఫ్ని బ్యాలెన్స్ చేసిన వ్యక్తితో మనం డిస్కస్ చేయాలి. అటువంటి వ్యక్తులు ఏడ ఉండాలి చెప్పండి? అందరి వ్యక్తుల్లో మూడో వ్యక్తి కదా ఇన్వాల్వ్మెంట్. ఉదాహరణకి చాలామంది చెప్తూ ఉంటారు, సార్ మా భార్య ఈ రోజు కూడా వాళ్ళ అమ్మ అన్నం తినిపిస్తుంది సార్, కనీసం నేను ఏదో అల్లారు ముద్దుగా మీ ఇద్దరు కూర్చొని అంటే నాకు నచ్చదు, మా అమ్మ తినిపిస్తే తినేట అనిపిస్తుంది. ఏం చేస్తాడు ఈయన? ఇది జరిగింది. నేను చెప్పే 2005లో. నేను 2005లో ఒక ఫ్యామిలీలో చూస్తే అతను వచ్చినటువంటి సరే అచ్చట ముచ్చట తీసుకునేందుకు కూడా లేకుండా ఉంది సార్ నా పరిస్థితి. ఏదో 4 సార్లు వచ్చి కూర్చొని ఇద్దరు భార్యాభర్తలు అన్నోన్యంగా తిన్నాము చేసుకుంటామంటే మా అత్తమ్మ గారు అమ్మ రామతి భోజనం పెడతా అంటుంది. పెళ్ళైన కూడా మా అత్తమ్మగారు మా భార్యకి అన్నం పెడితే మా అచ్చట ముచ్చట ఏముంటుంది అంటే ఓవర్ డిపెండెన్స్ ఆన్ అదర్స్, క్యారింగ్ ఆఫ్ ది అంటే తల్లిదండ్రుల యొక్క సంబంధ బాంధవ్యాలని ఎమోషన్స్ క్యారీ చేస్తున్నారు. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే నిన్న మొన్న కాలంలో ఒక ఫ్యామిలీలో ఒక ఆయన ఒక డిస్కషన్ చేస్తూ చెప్పారు, మా పాప లైఫ్ సెటిల్ కాలేదండి, మా పాప లైఫ్ ఇలాగే ఉంది, భార్యాభర్తలు విడిగా ఉన్నారంటే మీరు ఇన్వాల్వ్మెంట్ తగ్గించండి అన్న. ఎట్టండి ఒకే కూతురు నాకు అంటే వాళ్ళిద్దరిని కూర్చోపెట్టండి. మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండాలంటే వాళ్ళు మీరు కూర్చోండి, మాట్లాడుకోండి, మీరు ఏమి డిసైడ్ చేస్తారో ఎలా బతకాలంటే మీరు డిసైడ్ చేసుకోండి. మా ఇన్వాల్వ్మెంట్ లేదు. నేను అల్లుడుగా నేను గౌరవిస్తా, నిన్ను గౌరవిస్తా, నేనేదో చేయగలిగేది ఏదో ఆర్థికంగానో లేదంటే ఏదైనా ఇంతవరకే సపోర్ట్ చేస్తాను. మళ్ళీ ఎక్కువ చెప్పకూడదు, ఇంతవరకే సపోర్ట్ చేస్తాను, అంతలోగా మీరు సెటిల్ కావాలని చెప్పండి, మీరు ఇన్వాల్వ్ కాకండి, కూర్చొని మాట్లాడుకొని ఏం డిసైడ్ చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో పెట్టుకోవద్దండి. అంటే ఒక షెల్టరు కూతురికి నా భర్తతో నేను గొడవ పడినా కూడా మా అమ్మ నా ఇంటికి పోయి నేను కూర్చోవచ్చు అనుకుంటే రేపు ఆమె గొడవ పడుతూనే ఉంటుంది. ఆమె లైఫ్కి ఇండిపెండెన్స్ తీసుకురండి. అదే ఫారిన్ కంట్రీస్లో ఒక 16-18 సంవత్సరాలు వస్తానే నువ్వు బతకాల్సిందే కదా. ఒకప్పుడు మన ఫ్యామిలీలో కూడా జాయింట్ ఫ్యామిలీగా ఉన్నప్పటికీ 15-16 సంవత్సరాలు వస్తే పనిచేసే వాళ్ళే అందరూ కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు, కంపల్సరీ కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు. లేదంటే నాన్న పట్టకెళ్ళేవాడు అమ్మిడి పనికి. ఇప్పుడు జరగాల కదా, జరగడంలే. పెళ్ళైనా పెళ్ళి కాకముందు, పెళ్ళైన తర్వాత, పిల్లలు కడిన తర్వాత కూడా తల్లిదండ్రులు సహకరిస్తే వాళ్ళు ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందండి? సో వీఆర్ ఆల్ ఆర్ లైక్ మోస్ట్లీ డిపెండెన్స్కి ఎక్కువ మానసిక అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి కంపేరిటివ్లీ ఇండిపెండెన్స్ కండి. ఎవరైతే స్వతహాగా తన కాలపరి తన బతకగలిగి తన లైఫ్ పైన తన క్లారిటీ ఉండి తన యొక్క ఎమోషన్స్ పైన తన రెగ్యులేషన్స్ ఉంటే సమస్యలు తగ్గుతాయండి. అప్పుడు ఇలాంటి సమస్యలు తగ్గినటువంటి వాతావరణం పెరిగిన పిల్లలు మూర్తిమత్వం కానీ, లెర్నింగ్ ఎబిలిటీస్ కానీ, ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ కానీ కన్సిస్టెన్సీ ఉంటుంది. ఎప్పుడు గొడవ పడతారో, ఎప్పుడే ఉంటుందో, ఏ స్కూల్లో పెడతారో, ఏ స్కూల్ తీసేస్తారో, ఫీజు కడతారో లేదు, ఇవన్నీ ఇన్సెక్యూరిటీస్ వస్తాయి కదా. వచ్చినట్టు వాళ్ళు పెంపకం సరిగా ఉండదు కదా. సో విల్ గో ఫర్ ద ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అషేమ్నెస్ వస్తుంది, ఇవన్నీ వస్తుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక తల్లిదండ్రులు ఇంట్లో ఉండారు, తండ్రి తాగొచ్చినాడు, తాగొస్తే తండ్రిగా తాగొచ్చింది పిల్లలకి ఏమి లేదు, తండ్రి తాగొచ్చి మాట్లాడే శబ్దాలు పక్కింటి ఆంటీని పొద్దున ఏంట్రా మీ నాన్న రాత్రి గొడవ పడతా ఉన్నట్టుందంటే తలెత్తుకొని ఏం చెప్తాడు? చెప్పుకోవాలి, అషేమ్గా ఫీల్ అవుతాడు. ఇలాగా రేపు పొద్దున్న పక్కింటి ఆంటీతో మాట్లాడడం మానేస్తే, పక్కన ఆంటీ పిల్లలతో మాట్లాడడం మానేస్తే ఒంటరిగా ఏర్పడుతున్నాడు. ద ఫ్యూచర్ జనరేషన్స్ మోస్ట్లీ గోయింగ్ టువర్డ్స్ లోన్లీనెస్. ఇంకొకటి కూడా ఏంటంటే మన యొక్క విద్యా వ్యవస్థలో కూడా పేపర్ అయితే అన్నీ ఉన్నాయి కానీ ప్రాక్టికల్గా ప్లే, సోషల్ అండ్ మోరల్ డెవలప్మెంటల్ క్లాసెస్ లేవండి. అవి వాటిని పెంచడం ద్వారా కూడా ఇటు కొన్ని మినిమైజ్ చేసేందుకు, డిస్ప్లేస్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఒక డిస్టర్బ్డ్ ఫ్యామిలీలో పెరుగుతున్నటువంటి బాబు
ఒక స్కూల్లో ఒక మోరల్ క్లాస్ వినడం ద్వారా కానీ, మోరల్ క్లాస్లో తను పార్టిసిపేట్ చేయడం ద్వారా కానీ, ఫిజికల్ యాక్టివిటీలో తను ప్రవర్తించడం ద్వారా కానీ తన యొక్క ఎమోషన్ ప్రదర్శిస్తాడు. ప్రదర్శించినప్పుడు ఆటోమేటిక్గా తను కరెక్షన్ చేసుకునేందుకు ఒక మోరల్ క్లాస్ టీచర్ చెప్తాడు, ఇది తప్పు, ఇది చేయకూడదు, ఏం జరిగిందో నాకు చెప్పమని. ఎప్పుడైతే వాళ్ళ అబ్బాయి యొక్క ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ తన ఇంకొక వ్యక్తి, ఒక మెచ్యూర్డ్ టీచర్ వినగలిగినాడంటే మంచి సలహాలు ఇస్తాడు. ఆ పిల్లవాడు మార్పు చెందేందుకు అవకాశం ఉంటుంది. ఇంత సిస్టమ్ ఉందండి. అవును సార్, నిజంగా చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు చూస్తున్నారు, వాళ్ళ మీద ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది, వాళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, మన ఫ్యామిలీలో ఇలా ఉండకూడదు అని ఆలోచించకుండా గొడవ పడుతూ ఉంటారు. సో వాళ్ళ మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది, అది ఎంత డేంజర్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి మనోమిత్ర. మరొక చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.